ఈరోజు మనం బటర్ చికెన్ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నిమ్మరసము, అలాగే ఆయిల్ వేసుకోండి. వాటన్నింటినీ చికెన్ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోండి. తర్వాత పాన్లో నూనె వేసుకుని దానిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు, ఒక 6-7 జీడిపప్పులు అన్నీ వేసుకుని కాసేపు మగ్గించుకోండి. దీనిలోనే ధనియాల పౌడరు, జీరా పౌడర్ కూడా వేసుకోండి. అన్నీ బాగా కలిపి కొంచెం టమాటా ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోండి. తర్వాత ఇది చల్లారిన తర్వాత దానిని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. అదే పాన్లో కొంచెం నూనె అలాగే బటరు వేసుకోండి. దానిలో ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బాగా కలిపి ఉడికించుకోండి. ఈ ముక్కలు కొంచెం ఉడకటానికి 10-12 నిమిషాలు పడుతుంది. అప్పుడు దాకా వాటిని కదుపుకుంటూ మధ్య మధ్యలో అవన్నీ వేయించుకోండి. ఇలా వేగిన ముక్కల్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో బటరు ఒక 3 స్పూన్లు వేసుకోండి. దానిలోనే కారము వేసుకుని ఒకసారి బాగా కలిపి దానిలో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి బాగా కలుపుకోండి. ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు దానిలో ముందుగా మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి కాసేపు ఉడికించుకోండి. దానిలోనే ఇప్పుడు ఒక 3 స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ని వేసుకుని తర్వాత కసూరి మేతిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలపండి. దానిలో గరం మసాలా వేసుకుని బాగా కలిపి కాసేపు ఉడికించుకోండి. అంతే, బటర్ చికెన్ రెడీ. ఇది పుల్కాల్లోకి, చపాతీల్లోకి, బటర్ నాన్స్లోకి, అలాగే ఏదైనా మనం ఫ్లేవర్డ్ రైస్ చేసుకున్నప్పుడు దానిలో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.